హాయ్ అండి, అందరు బాగున్నారండి. ఈరోజు చిట్ల పొడి చేస్తామండి. ఇది ఇవన్నీ పొడులు అంటే మన పప్పులు కానీ నువ్వులు కానీ ఇవన్నీ వేసుకొని చేస్తారు కదండి. పిల్లలకి పాప కోసం పంపిస్తున్నాను అనమాట. హాస్టల్లో ఉంటుంది కదా, ఆమెకి కావాలంటే పంపిస్తున్నాను. నేనైతే కొంచెం సింపుల్గా తీసుకున్నాండి ఐటమ్స్. ఇంకో కూడా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. నేను తీసుకుని అయితే చెప్తానండి. ఈ ఒక కప్పు వరకు తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను, దోరగా వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇవి కొంచెం లైట్గా మినపప్పు వేయించుకున్నాను. ఇదంతా పట్టదండి, కొంచెం తగ్గించుకుంటాను మినపప్పు. తర్వాత పల్లీలు అండి, ఇవి పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక్క చుక్క ఆయిల్ వేసిన దీనికి. ఇవి అవిసె గింజలండి, ఇంపార్టెంట్ కదా పిల్లలకి, ఇవి హెయిర్కి సంబంధించి. ఇందులో ఒమేగా 3 ఉంటాయి కదండి, చాలా మంచిది అనమాట. కొంచెం మిరియాలు వేసుకున్నాను అనమాట. జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మిర్చి అండి. ఇది మాకు పాత మిర్చి అండి ఉంది ఇంట్లో, అదే వాడుతున్నాము, కొత్త తీసుకురాలేదు. కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఒక్కటి ఎల్లిగడ్డ పడుతుందండి, అది వేసుకోవాలి. ఓకే అండి, వీటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలండి. అంతా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, పౌడర్ రెడీ అయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. కొంచెం ఇలా పల్లీలలో కొంచెం ఆయిల్ వేసిన కదండి, అందుకే ఇట్లా ముద్దలాగా వచ్చిందనమాట. కొంచెం నువ్వులు కూడా ఎక్కువ ఉన్నాయండి, ఏం కాదండి, ఎట్లా తింటున్నాం పిల్లలు. కారం తక్కువ ఉంటుంది అనమాట. అంతే అండి, రెడీ అయింది పౌడరు. అంతే అండి, పౌడర్ రెడీ అయిందండి. పౌడరు మొదటి ముద్దలోకి ఒక 2 ముద్దలైనా తింటే మంచిదండి, ఒక రోజు స్పూన్ తింటే. దీంట్లో ఇంకా సొంటి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కానీ పిల్లలు ఘాటు ఎక్కువ తినరని వేయలేదన్నమాట. ఓకే అండి, మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.